ఒకడు అవినాష్ గాడు, ఈ నత్తిపోకోడి గాడికి ఇక్కడ సంబంధం అండి. వీడికి ఒక లెటర్ చదవటం రాదు, తత్తదా బత్తదా అంటాడు. వీడు నా గురించి మాట్లాడుతాడు. వీడు తినేది రక్తపు కూడు. వీళ్ళ బాబు సంపాదించినంత సెటిల్మెంట్ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? వీళ్ళకి కాంప్లెక్స్ లు, ఎకరాల భూమి వ్యాపారం చేయాల, ఆక్రమించుకోవటాలు, దౌర్జన్యాలు, హత్యలు, కిరాహత్యలు. మీ బతుకది. నేను రౌడీని, నా వెనకాల 10 మంది రౌడీ షీటర్లు ఉన్నారు, నేనేదో పీకుతానంటే తోలు తీస్తాను రే నత్తిపోకొడిగా. అరే పొట్టిన నీకు కూడా చెప్తున్నా ఎల్లంపల్లిగా, వీళ్ళ వల్ల ఇవాళ ప్రశాంతమైనటువంటి నియోజకవర్గం డిస్టర్బ్ అవుతుంది. ఇంత సీరియస్ గా విద్యార్థులు, యువకులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే మరి కూటమి ప్రభుత్వం ఆలోచన విధానం సడన్ గా కొంతమంది జోకర్లని, కొంతమంది కమీడియన్ని సీన్లోకి పంపిస్తారు. కొంతమంది జోకర్లని, కొంతమంది కమీడియన్ని సీన్లోకి పంపించి మేము పులులం, మేము సింహాలం, మేము రౌడీలం, తోలు తీస్తా అని చెప్పిన డైలాగులు. అంటే ఈ జోకర్లకి, కమీడియన్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడుతుందా? వీళ్ళ గురించి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందా? ఈరోజు డిఎస్సి గురించి మీరు సమాధానం చెప్పండి, లేకపోతే విద్యార్థుల గురించి, యువకుల గురించి మీరు సమాధానం చెప్పండి అంటే మా కుటుంబం గురించి మాట్లాడతారు. మా కుటుంబం గురించి ఏం తెలుసు వాళ్ళకి? మా ముత్తాత దేవినేని సూర్యనారాయణ గారు నెప్పలి గ్రామానికి 18 ఏళ్ళు సర్పంచ్గా పనిచేశారు. మా తాతగారు దేవినేని రామకృష్ణ వరప్రసాద్ ఈ జిల్లాలోనే ఫస్ట్ ఇండస్ట్రీ సువర్ణ ఇండస్ట్రీస్ అని చెప్పని ప్రకాశం బ్యారేజ్కి ఆ రోజు గడ్డలు సప్లై చేసింది మా కుటుంబం నుంచి వచ్చిన ఇండస్ట్రీస్. తర్వాత మా బాబాయ్ దేవినేని బాజీ ప్రసాద్ గారు, మా తండ్రి గారు నెహ్రూ గారు రాజకీయాల్లో ఉంటే మా బాబాయ్ దేవినేని బాజీ ప్రసాద్ గారు ఆ రోజుల్లోనే 100 లారీలతో ట్రాన్స్పోర్ట్ నడిపారు. ఇది నా కుటుంబ చరిత్ర.